గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. కన్యారాశి వారికి ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 16వ తేదీ వరకు కూడా సూర్యభగవానుడు లాభస్థానం అంటే కర్కాటకంలోంచి సొంత క్షేత్రమైనటువంటి సింహరాశి మూలత్రికోణ రాశికి 12వ స్థానంలోకి అడుగు పెడుతున్నాడు. 12వ స్థానము ఒక రకంగా దోషస్థానం అనే చెప్పుకోవాలి. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదురవుతాయి, ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులు ఉద్యోగంలో తొలగించేటటువంటి పరిస్థితులు కలగటము, అధికారులు వీరి పట్ల ఆగ్రహోపేక్షతో ఉండటం, వీరు చేసే ప్రతి పనికి ఆటంకాలు కలగటము, తెలివి తక్కువ పనులు చాలా ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సంతానంతో కూడా విరోధాలు, స్త్రీలకైతే గర్భవిచ్ఛిన్న దోషాలు కలిగే అవకాశము. ఎందుకంటే ఇదే కన్యారాశికి ఈ యొక్క సూర్యుడు కేతువుతో కలిసి ఉండటం వలన ఆ యొక్క సంతానపరమైనటువంటి దోషాలు కలగడానికి అవకాశం ఉంటాయి. ఏం చేయాలో తెలియదు, అప్పుల బాధలు ఎక్కువైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క లగ్నాధిపతి అంటే కన్యారాశ్యాధిపతి అయినటువంటి బుధుడన్న బాగుంటాడా అంటే ఆగస్టు 21 నుంచి కూడా దాదాపు సెప్టెంబర్ 7 వరకు కూడా రవితోనే కలిసి ప్రయాణం, కేతువుతో కలిసి ప్రయాణం చేస్తూ 12వ స్థానంలో ఉండటం ద్వారా వీరు అనుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా బోర్లా పడిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు నిర్ణయించుకునేటటువంటి సంస్కారయుక్తమైన కొన్ని నిర్ణయాలు కూడా బురదలో పడ్డట్టుగా అయిపోతాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. నర్వస్ సిస్టమ్ అనేటటువంటిది నెగిటివ్గా ఆపరేట్ అవుతూ ఉంటుంది. అట్లాగే ఎవరైనా వ్యాపారాదుల్లో కనుక క్రయ విక్రయాదులు పూర్తిగా డౌన్ఫాల్లో ఉంటాయి. దాని గురించి అప్పుల మీద అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. అంటే ఇక్కడ రవిబలం ఆత్మశుద్ధిని, ఆత్మ చైతన్యాన్ని పెంచితే తెలివితేటల్ని, అట్లాగే ఆకర్షణ శక్తిని, వాక్కుని, తెలివితేటల్ని, మంచి స్ఫురణ శక్తిని కలుగు చేసేటటువంటి వ్యాపారంలో అత్యధిక స్థాయికి వెళ్లాల్సినటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి బుధగ్రహము, ఈ రవి బుధుల యొక్క సంయోగము మరి 6లో ఉన్నటువంటి రాహు చేత, 12లో ఉన్నటువంటి కేతువు చేత ఉండటం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగంలో శత్రుబాధ అధికం అవటము, దాని ద్వారా ఉద్యోగ వ్యవస్థలో ఒక్కోసారి వీరికి అక్కడి నుంచి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం కూడా కలగబడుతోంది. కాబట్టి దానివలన ఈఎంఐలు ఎక్కువైపోవటము, ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కలగటము, ఎట్నుంచి ఏ క్రెడిట్ కార్డు వాడదామా అనేటటువంటి ఆలోచన స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. వీరికి అసలు కన్యారాశి వారికి సెప్టెంబరు 2వ తారీఖు వరకు కూడా నీచస్థిత శుక్రుడు, లగ్నంలో శుక్రుడు ఉన్నాడంటే చాలా యోగ్యకరం, కానీ నీచస్థిత శుక్రుడు వలన ఆర్థికపరమైనటువంటి సమస్యలు అధికంగా అవుతాయి. దాని ద్వారా వీరి యొక్క ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యలు, అది కుటుంబపరంగా ధనపరంగా ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఒక స్త్రీకి వీరు ఏదైనా అప్పులు ఇవ్వడం ద్వారా కావచ్చు, స్త్రీతో సంబంధం ఉన్నా సరే దాని పరంగా వీరు డబ్బులు కట్టాల్సిన పరిస్థితి, కోర్టు కేసులు, భార్యాభర్తల మధ్య కొన్ని సంబంధ విద్వేషాలు కలగటము, అట్లాగే తండ్రితో సరైనటువంటి అనుకూలత లేకపోవటము, తండ్రి యొక్క ఆరోగ్య విషయార్థమై వీరు ధనాన్ని హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా శుక్రగ్రహ దోషం వల్ల కలుగుతుంది. సెప్టెంబర్ 3 తర్వాత వీరి జీవితం ఇంకో రకమైనటువంటి మంచి స్థాయికి మారుతోంది. ఎందుకంటే ద్వితీయ రాశిలోకి, స్వక్షేత్రంలోకి శుక్రుడి యొక్క మార్పు వలన వీరికి అత్యున్నతమైనటువంటి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు, భోగ భాగ్యాదులు, వాహన గృహ సౌఖ్యాలు, ఇంట్లో చక్కగా ఎవరికైనా సరే ఈ కన్యారాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం కలిగింది అంటే ధనప్రాప్తితో పాటుగా స్త్రీ ప్రాప్తి, అంటే వివాహపరంగా ఎవరైనా స్త్రీ ఇంట్లో అడుగు పెట్టడం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క ఆర్థిక సహాయ సహకారాలు మీకు మెండుగా లభించే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఈ శుక్రగ్రహం చక్కటి బాండింగ్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క బుధుడు సెప్టెంబర్ 7 వరకు ఉండి సెప్టెంబర్ 7 తర్వాత కన్యారాశిలోకి రావడం ద్వారా ఇక వీరి జీవితానికి ఎదురు లేదా అన్నట్టుగా కలుగుతోంది. మంచి ఉద్యోగ పదోన్నతి కోసం వీరు శ్రమించేటటువంటి పరిస్థితి అధికంగా ఉంటుంది. ఎక్కడ ఏ తెలివితేటలతో, ఎక్కడ ఏ వాక్ స్ఫురణ శక్తిని ఉపయోగించాలి అనేటటువంటి యోగము వీరికి బుధుడు ద్వారా కలుగుతుంది. ఏదేమైనప్పటికీ సూర్య, కేతు, రాహుగ్రహాలు అంటే ఈ యొక్క 3 గ్రహాలు కూడా ఇబ్బందులు కలుగజేస్తూ 10వ భావంలో ఉన్నటువంటి కుజుడు ఈ నెల రోజులు కూడా మరి లగ్నాన్ని చూడటం ద్వారా ఏ విషయంలోనైనా సరే ఆకస్మికంగా తీసుకునే నిర్ణయాలు చాలా ఇబ్బందులు కలుగజేస్తాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో వీళ్ళకి మార్పులు, గృహ సంబంధితమైనటువంటి మార్పులు, కొంత
ఆర్థికపరమైన సంక్షోభంతో పాటుగా వీరి యొక్క మేధస్సును కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. చదువుకునే విద్యార్థులకి చదువు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. అట్లాగే చదువుకునే దాంట్లో సరైనటువంటి మార్కులు రాకపోవటం, ఏదైనా ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తే దానికి తగ్గట్టుగా సమాధానం చెప్పకుండా రఫ్గా చెప్పటం, అగ్రెసివ్నెస్, కోపావేశాలు ఎక్కువ అవ్వటం, ఇవన్నీ కూడా బంధువులతో కూడా అనుకోని విధంగా మాట్లాడటము, ఆకస్మికంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్లో లేనిపోని పాత వ్యవహారాలన్నీ తీసుకొని గొడవలు చేయటం, ఇట్లాంటివి కూడా కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే సప్తమంలో ఉన్న శని వక్రించడం ద్వారా భార్య యొక్క ఆరోగ్యం పట్ల కూడా హాస్పిటలైజేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మంచి జరగవా అసలు కన్యారాశి వారికి అంటే మంచి జరగడానికి గురుబలం అనేది స్పష్టంగా ఉంది. గురువు చక్కగా అనుకున్న కార్యాలు నెరవేర్చడానికి కూడా చక్కటి అనుకూలత ఉంది. కాకపోతే జన్మజాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశలు తెలియకపోతే గోచారంలో మరి ఇన్ని గ్రహాల మీద అలాగే అశుభ సూచికాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జన్మజాతకంలో మీకు దశలు బాగున్నాయి అనుకోండి, ఇప్పుడు ఏ బుధమారు దశ నడుస్తుంది, మళ్ళీ బుధుడిలో ఏ ఒక్క శుక్రుడు అంతర్దశ నడుస్తుంది అనుకోండి, అవన్నీ కూడా మీకు సెప్టెంబర్ 3 తర్వాత యాక్టివేట్ అయిపోతాయి. చక్కగా ఆ లగ్నం నుంచి కూడా ఉంటుందన్నమాట. లగ్నం నుంచి ఒక్కోసారి బుధుడు సప్తమంలో ఉంటే వివాహం అయిపోతుంది, శుక్రుడు ఉంటే ఆకస్మికంగా ధనం వస్తుంది భార్య ద్వారా. ఇట్లా మనకి మ్యూచువల్గా అటు జన్మజాతకంలోనూ ఇటు గోచారంలోనూ ఈ రెండింటిని మ్యూచువల్గా చేస్తూ చెప్తేనే జాతకం అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. అందుకని మా రాశిది, మా నక్షత్రం ఇది, మా పేర్లు ఇవి, మా పేరు మీద జాతకం చెప్పేయండి, మాకు అప్పులు తీరిపోతాయా, లేకపోతే మాకు గృహయోగం ఉందా, సంతాన యోగం ఉందా అంటే అదేదో మీరు తృప్తి పడడానికే కానీ జన్మజాతకం విశేషత్వము లేదా గురువునన్నా కలవాలి, లేదా గురువునైనా సరే ఫోన్ ద్వారా చర్చించినప్పుడు ఆ యొక్క మీ మనసులో ఉన్నటువంటి నెంబర్ ద్వారా అయినా సరే చక్కగా చేసుకోవాలి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి ప్రస్తుతానికైతే కనుక కన్యారాశి వారికి సెప్టెంబర్ 3 తర్వాతే అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. వీరు రవి, రాహుకేతువులకి, కుజుడికి, శనికి కూడా జాతకరీత్యా తప్పకుండా వీరు ఆ యొక్క దోషపరిహారార్థమై జపాలు, దానాదులు, హోమము చేసుకోవాలి. విశేషంగా వివాహ యోగ్యత ఆలస్యం అవ్వటము, జాతకంలో ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన వివాహ ఆటంకంతో పాటుగా వివాహం అయినటువంటి వారికి అన్యోన్యత లోపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరికి సంబంధించినటువంటి దోష పరిహారార్థం పాశుపత మంత్రాలతో చేసుకోవడం చాలా, అంటే దంపతుల మధ్య అయితే దాంపత్య అన్యోన్య పాశుపతం అని, వివాహం కోసమైతే కనుక వివాహ స్త్రీలకైతే కనుక ఒకలా ఉంటుంది, పురుషులకైతే కన్యాపాశుపతం, స్త్రీలకైతే వరపాశుపతం, ఇలా ఎన్నో ఉంటాయి. వాటిని చేసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క దోషం, శని దోషం అనేది ఆపాదించబడకుండా చక్కగా త్వరగా వివాహం అవడానికి అవకాశం ఉంటుంది. గురుబలం ఉంది కదా వీళ్ళకి. చక్కగా 21 నుంచి గురుడు ఆశ్లేష నక్షత్రంలోకి వచ్చి ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ రావటం, చదువుకునే విద్యార్థులకు చదువు ఇంకా విశేషమైనటువంటి యోగ్యత కలగటం, అట్లాగే దంపతులకి సంబంధించినటువంటి వివాహ యోగ్యత కలుగుతూనే జాతకంలో ఇదే కనుక బుధుడు నెగిటివ్ ఫాల్ట్లో ఉన్నట్లయితే కనుక వివాహం అయినటువంటి వాళ్ళకి వారికి ఉన్నటువంటి తెలివితేటల మధ్య వ్యత్యాసం కానివ్వండి, వారికి ఉన్నటువంటి సౌఖ్యకరమైనటువంటి విషయాల యందు కంపల్సరీ ఏ గృహం కోసమో వాహనం కోసమో వారిద్దరి మధ్య గొడవలు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎంత గురుడు బాగున్నప్పటికీ కూడా బుధుడితో సంబంధం వచ్చినప్పుడు సమస్యలు తీవ్రతరం అవుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓం నమో నారాయణాయ నమః.